కృష్ణానది నుంచి అమరావతికి ఎన్ని వారధులు అవసరమవుతాయో సమగ్ర ప్రణాళిక రూపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. సచివాలయంలో సిఆర్డీ అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన అమరావతి నగరానికి కృష్ణానది ప్రధాన ఆకర్షణగా ఉంటుందని, నదిపై నిర్మించే వారధులు రాజధానికి మరింత వన్నె తెచ్చే ఆకృతుల్లో ఉండాలని స్పష్టం చేశారు. కూచిపూడి ముద్రతో రెండంతస్తులుగా నిర్మించే వారధితో పాటు ఎక్కడెక్కడ వారధులు అవసరమో గుర్తించాలని సూచించారు. అమరావతి ప్రజా రవాణా వ్యవస్థలో శోధకుడు లేని విద్యుత్ బస్సులు, మెట్రో రైలు ఉంటాయని తెలిపారు. రాజధానిలో ఎక్కడికి వెళ్లాలన్నా 30 నిమిషాల వ్యవధిలో చేరుకునేలా ప్రజా రవాణా వ్యవస్థ ఉండాలన్నారు. బస్ స్టేషన్లు, మెట్రో రైలు స్టేషన్లు, పార్కింగ్ ప్రదేశాలు భూగర్భంలో ఉండేలా చూడాలన్నారు. నగరంలోని రహదారి వలయాలు వాహనాలు సులభంగా వెళ్లేందుకు వీలుగా శాస్త్రీయ పద్ధతిలో ఉండేలా నిపుణులతో చర్చించి నిర్ణయాలు తీసుకోవాలన్నారు. నగరంలో నిర్మించే పై వంతెనలు అమరావతి అందాన్ని రెట్టింపు చేసేలా ఆకర్షణీయంగా ఉండాలన్నారు. తక్కువ దూరాలకు జల మార్గాలు వినియోగంలోకి తెస్తామన్నారు. ఉద్దండరాయునిపాలెంలో 4.5 ఎకరాల విస్తీర్ణంలో 13.95 కోట్ల రూపాయల వ్యయంతో అమరావతి సిటీ గ్యాలరీ ఏర్పాటు చేస్తున్నట్లు సిఏ కమిషనర్ శ్రీధర్ ముఖ్యమంత్రికి వివరించారు.